కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన నూతన నిర్మాణాలు పూర్తి చేసుకున్నటువంటి సచివాలయంను రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఇక సుమారు 3 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి భవనాలను కన్నబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ సర్పవరం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో నడిపించేందుకు అహర్నిశలు నాయకులు సహాయక సహకారాలు నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు పుల్లా చందు, పుల్లా ప్రభాకర్, సర్పవరం గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. సీనియర్ కేశవ్ సింగ్ గారు రండి సార్, ಚೆನ್ನಾಗಿ రండి. పై కట్టుకోవాలి దండ అది చూడు. రాజుగారు వెయ్యాలా बेबी को फोटो लागे సర్పవరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు చేశాం. చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఏ విధంగా అయితే ఒక పెద్ద ఉద్యమంలాగా నిర్వహిస్తూ ఉన్నారో అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్ద ఉద్యమంలాగా నడుస్తున్నాయి. ఇప్పుడే మీరు చూశారు, తాగునీటి సరఫరా ఇంటింటి కుళాయి కార్యక్రమానికి ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మాణం చేసి పైప్ లైన్లు వేసి ప్రారంభోత్సవాలు చేసాం. అదేవిధంగా సచివాలయం, వైఎస్ఆర్ క్లినిక్, ఇంకా ఇతర అభివృద్ధి కార్యక్రమాలకి పలు కార్యక్రమాలకి ఈరోజు ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. ఈ ఒక్క గ్రామంలో ఈ విడత అంటే ఈ ఒక్క రోజులోనే సుమారు 3,85,00,000 పైన ఖర్చు కాగలిగిన అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు చేసాం. దీంట్లో చాలా సంతోషం ఏంటంటే ఎప్పటి నుంచో చిరకాల వాంఛగా ఉన్న మన ఎస్సీ నివాసిత ప్రాంతంలోని అంబేద్కర్ భవనానికి ప్రారంభోత్సవం చేయడం అనేది ఒక చిరకాల వాంఛ ఈ ప్రాంత ప్రజలకి, ఆ ప్రాంతంలో ఉన్న ఎస్సీలందరికీ. చాలా యుద్ధ ప్రాతిపదికన మన నాయకుల దగ్గరుండి కట్టించి దాన్ని ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో ఒక ఫ్లోరు శ్రీను గారు, రాజేష్ గారు, ఇంకా సూర్యచంద్ర గారు, ఇంకొక శ్రీనివాస్ గారు, సారా రాజేష్ గారు చెప్పారు. ఈ ఎంపీటీసీలు అందరూ కూడా ఈరోజు నాతో పాటు ఉన్నారు. పుల్ల చంద్ర గారు నిర్మాణం స్పీడ్గా చేయాలని పట్టుబట్టి సర్పంచ్ గారు కానీ అందరూ కానీ కోటేశ్వరరావు గారు కానీ దాన్ని త్వరితగతిన అంబేద్కర్ భవన్ నిర్మాణం పూర్తి చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పర్టికులర్గా ఈ గ్రామంలో ఇప్పటికే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. రోడ్లు వేసాము, డ్రైన్లు వేసాము, అదేవిధంగా
సచివాలయాలకి సొంత భవనాలు కట్టాము, వైఎస్ఆర్ క్లినిక్లకి సొంత భవనాలు కట్టాము. ఇంకా వివిధ అభివృద్ధి కార్యక్రమాలని చాలా శరవేగంగా చేశాం. సర్పవరం చాలా ముఖ్యమైన గ్రామం, ఎక్కువ జనాభా కలిగిన గ్రామం, కాకినాడ నగరంలో కలిసి ఉన్న గ్రామం. దీన్ని అభివృద్ధి చేయడం చాలా అవసరం. ఎందుకంటే బయట ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కూడా ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుని ఇప్పుడు వాళ్ళు సర్పవరంలో ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఇక్కడున్న వాతావరణం కానీ, గ్రౌండ్ వాటర్ కానీ, లేదా ఇక్కడున్న గతం నుంచి ఇక్కడ పూల తోటలు కానీ, వారు చేసే వ్యవసాయం, ఉద్యాన పంటలు, ఈ వాతావరణం అనేది చాలా చాలా బాగుంటుంది. ఇక్కడికి